హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దర్శించుకుపోయే ఆలయం అయితే కాంచీపురంకి సమీపంలో తేనంబాకం అని చెప్పి ఒక గ్రామం ఉంది. అక్కడ ఉండే కామాక్షి సమేత బ్రహ్మపురీశ్వర స్వామి ఆలయానికి ఇవాళ మనం వచ్చాము. ఈ ఆలయాన్ని శివాస్థానంగా చెప్తారు. కాంచీ పురాణంలో వివరించబడిన 108 శివాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇంకా ఈ ఆలయం యొక్క స్థల వృక్షం అయితే మారేడు చెట్టు. ఆలయం యొక్క తీర్థం బ్రహ్మతీర్థంగా చెప్తారు. ఈ ఆలయ కోనేరులో ఎవరు కూడా దిగడానికి కానీ స్నానం చేయడానికి కానీ అలౌడ్ లేదు. ఎందుకంటే ఆలయం కోనేరులో ఉన్న ఆ తీర్థంతో శివుడికి అభిషేకం చేస్తారు కాబట్టి. బ్రహ్మదేవుడు సృష్టి ధర్మాన్ని తనకి ఇవ్వమని చెప్పి పరమేశ్వరుడి దగ్గర అడగడానికి వచ్చాడంట. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడిని భూలోకంలో కంచి నగరంలో ఉండే ఈ ప్రాంతానికి వెళ్ళి తనకి సేవలు చేసుకోమని చెప్పాడంట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి ఆ బ్రహ్మతీర్థంలో ఉన్న ఆ నీటితో స్వామివారికి అభిషేకం, పూజలు ఇవన్నీ చేసి ఆ సృష్టించే ధర్మాన్ని తను పొందినట్టుగా చెప్తారు. సాక్షాత్ బ్రహ్మదేవుడు పూజించిన ఆ శివుడినే మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము బ్రహ్మపురీశ్వరుడుగా. దాదాపు 1000 నుంచి 1500 సంవత్సరాలు పురాతనమైన ఆలయంగా చెప్తారు. ఓసారి ఇటువైపు వచ్చిన కాంచీ మఠం యొక్క జగద్గురు 68వ జగద్గురు అయిన చంద్రశేఖర సరస్వతి గారు మహాపెరియవ అంటారు. తను ఈ ఆలయం చాలా పాడుపడి ఉన్న స్థితిని చూసి ఈ ఆలయంలో ఈ ప్రాంతంలోనే తను ఉండాలి అని చెప్పి నిర్ణయించుకొని నేను కొద్ది కాలం పాటు ఇక్కడే ఉంటానని చెప్పి ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకున్నారంట. ఇక్కడే ఒక చిన్న రూమ్లో తను తపస్సు చేసేవారంట. అండ్ తనే ఈ ఆలయానికి మళ్ళీ పాత వైభవాన్ని తెప్పించాడు. మహాపెరియవ తను ఒక రూమ్లో తపస్సు చేసేవారంట. దాదాపు 1 సంవత్సరం పాటు ఆ రూమ్ వదిలి తను బయటకు కూడా రాలేదంట. వనవాసంలా గడిపారంట. అండ్ తను తన రూమ్లో నుంచి ఒక కిటికీలో నుంచి చూస్తే కనపడే విధంగా ఒక విఘ్నేశ్వర స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు చేసేవారంట. ఇంకా తనతో ఎవరైనా వచ్చి మాట్లాడాలి, కలవాలనుకుంటే కూడా వాళ్ళని ఆ రూమ్ లోపల నుంచి తను బయట ఆ కిటికీ ద్వారా చూసే ఆశీర్వచనాలు ఇచ్చేవారంట. అండ్ మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ యొక్క సింబల్ చేయి గుర్తు. ఆ చేయి గుర్తు రావడానికి ఇందిరాగాంధీ ఇక్కడికి వచ్చి ఓసారి మహాపెరియవ గారిని కలిసి మాట్లాడాలనుకున్నప్పుడు తను ఆ రూమ్లో నుంచే తనకి ఆశీర్వచనాలు తెలుపడానికి చెయ్యి ఇలా ఎత్తి చూపించారంట. సో దాన్నే తను ఆశీర్వాదంగా భావించి తన యొక్క ఆ పార్టీ జెండాలో పెట్టుకునింది అని కూడా చెప్తారు. ఇప్పటికీ ఈ గుడిలో మనం మహాపెరియవ గారు తను యూజ్ చేసిన ఆ పల్లకి కానీ తను పడుకున్న ఆ దారపు మంచం వీటన్నిటిని కూడా చూడగలుగుతాం. గర్భగుడిలో ఉన్న శివలింగానికి వెనుక శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు అంటే అమ్మవారి ఒడిలో విఘ్నేశ్వరుడు ఉండేలాంటి స్వరూపాలని మనం చూడగలుగుతాం. నార్మల్గా సుబ్రహ్మణ్య స్వామి కనిపించే చోటు ఇక్కడ విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు. అంతేకాకుండా కోష్టంలో ఉన్న దక్షిణామూర్తి నవ్వుతున్నట్టుగా దర్శనం ఇవ్వడం కూడా ఈ ఆలయంలోనే చూడగలుగుతాం. గుడిలో చంద్రశేఖర గణపతి, స్వామినాథ స్వామి, నాగదేవతలు వీళ్ళందరినీ కూడా దర్శించుకోగలుగుతాము. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఒక మహాపెరియవ గుడి ప్లస్ వేద పాఠశాల కూడా జరిపిస్తున్నారు ఈ ఆలయంలోనే. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.